స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతానే శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా కల్వరి స్వరము నీ కొరకే. రెండవ కీర్తన ప్రత్యేకత ఏమిటంటే ఇది ప్రవచనాత్మకమైన కీర్తన, యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి కీర్తన. ఈ కీర్తన ప్రవచన కీర్తన, మెసాయినిక్ సామ్ అని అంటారు. నూతన నిబంధనలో ఈ రెండవ కీర్తన ఇంచుమించు 18 సార్లు వాడబడింది. ఎన్నిసార్లు వాడబడింది? 18 సార్లు నూతన నిబంధనలో ఈ కీర్తన వ్రాయబడి ఉంది, వాడబడి ఉంది. రెండవ కీర్తన నూతన నిబంధనలో వాడబడినన్ని సార్లు మరి ఏ కీర్తన కూడా వాడబడలేదు. అనగా ఈ కీర్తన ఇందాక చెప్పినట్టుగా మెస్సయ్యకు సంబంధించిన, క్రీస్తు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైన కీర్తన. ఈ రెండవ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ రెండవ కీర్తనలో 4 స్వరాలు వినిపిస్తాయి. మొదటి స్వరము ఎవరో ముందుగా గమనిద్దాం. మొదటి స్వరము, అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు, జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. మొదటి స్వరము ప్రజల స్వరము, లోకస్తుల స్వరము. దీన్ని ఇంగ్లీష్లో ద వాయిస్ ఆఫ్ నేషన్, వాయిస్ ఆఫ్ పీపుల్. ప్రజల యొక్క స్వరము, పాపిష్టి మనుషుల యొక్క స్వరము,
దేశ ప్రజల యొక్క స్వరము అని మనం పిలవచ్చు. వీళ్ళందరూ కలిసి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవునికి వ్యతిరేకంగా అల్లరి చేయటానికి సిద్ధపడుతున్నారు. దయచేసి గమనించండి, ఈ ప్రపంచంలో ఎక్కువ శాతం ప్రజలు దేవునికి వ్యతిరేకంగానే లేస్తున్నారు. పాపము చేసే ప్రతి వ్యక్తి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాడు. పాపము చేసే ప్రతి వ్యక్తి దేవునికి వ్యతిరేకంగానే నిలబడుతున్నాడు. దేవునికి భయపడను, ఆయనంటే నేను లెక్క చేయను, నేను నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని దేవుని ఎదుట నిర్భయంగా పాపము చేస్తూ దేవుణ్ణి సవాలు చేసేటటువంటి స్థితికి మనిషి చేరుతున్నాడు. అది ఎప్పటికీ ఏ మనిషికి క్షేమము కాదని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈరోజు మన మధ్య వాక్యం వింటున్న వారిలో ఎవరైనా దేవునికి వ్యతిరేకంగా పాపము చేయటానికి సాహసము చేస్తున్నారా? దయచేసి గమనించండి. ఎవడైతే దేవుని యొక్క వాక్యమునకు, దేవుని యొక్క ఆజ్ఞకు, దేవుని యొక్క చిత్తమునకు వ్యతిరేకంగా లేస్తాడో, పాపము చేస్తాడో అతడు దేవునికి శత్రువుగా మారుతున్నాడు. ఈ లోకంలో మనిషి దేవునికి శత్రువుగా మారి సాధించేది ఏమీ లేదు. బాబేలు గోపురం కట్టాలి, పేరు సంపాదించాలి అని చెప్పి వాళ్ళ ఇష్టానుసారంగా బాబేలు గోపురాన్ని కట్టే ప్రయత్నం చేస్తే దేవుడు వారి ప్రయత్నాన్ని తారుమారు చేసి పడేశాడు, తల్ల క్రిందులు చేసి పడేశాడు. తత్ఫలితంగా జరిగిందేమిటి? వాళ్ళు కట్టాలి అనుకున్నది కట్టలేకపోయారు. ఇశ్రాయేలు ప్రజలు సైన్యమునకు అధిపతియగు యెహోవానే సేవించటానికి బదులుగా యెహోవాను విసర్జించి బయలుదేవతలను, సృష్టిని పూజించటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారిని విసర్జించను అని బైబిల్లో ఉంది. ఎప్పుడైతే దేవుడు వారిని విసర్జించాడో శత్రు సైన్యము, శత్రు రాజులు వచ్చి ఇశ్రాయేలును బంధించి పడేశారు. వారిని సంపూర్ణంగా దోచుకున్నారు. వారిని బానిసలుగా మార్చి పడేశారు. 40 సంవత్సరాలు, 18 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ఇలా ఇశ్రాయేలీయులు తమ శత్రువుల చేతుల్లో బానిసలుగా వెట్టి చాకిరీ చేస్తూ దిక్కు మాలిన జీవితాన్ని జీవించాల్సి వచ్చింది. కారణము, ఇశ్రాయేలీయులు అనుకున్నారు, మనం ఏ తప్పు చేసినా, ఎలా జీవించినా చెల్లిపోతుంది, అడిగేవాడు ఎవడు, కడిగేవాడు ఎవడు అనేటటువంటి నిర్భయము కలిగి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు లేచినప్పుడు వాళ్ళు పొందుకున్నదేమిటి? దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క తిరస్కారం. దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టేశాడో జరిగిందేమిటి? వాళ్ళు బానిసలుగా మారిపోయారు, దిక్కుమాలిన స్థితికి చేరిపోయారు. సహోదరుడా, సహోదరి, దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే ప్రయత్నము చేయమాకు. దేవునికి వ్యతిరేకంగా పాపంలో మునిగి తేలమాకు. అలా నువ్వు చేసినట్లయితే ఆ పాపము నిన్ను దేవునికి దూరం చేస్తుంది, శాపానికి నిన్ను దగ్గరగా చేరుస్తుంది, నాశనకరమైన స్థితికి నిన్ను చేర్చేస్తుంది. మొదటి 3 వచనాల్లో అల్లరి చేసే గుంపును మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేవునికి వ్యతిరేకంగా పనులు చేసేవాళ్ళు మనం చూస్తున్నాం. కాబట్టి మొదటి 3 వచనాలకు ఏమని పేరు పెట్టచ్చు? ద వాయిస్ ఆఫ్ ద నేషన్ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. ప్రజల యొక్క, అనగా తిరుగుబాటు చేసేటటువంటి ప్రజల యొక్క స్వరము. ఆ తర్వాత మనం వినే స్వరం ఏమిటి? 4వ వచనం నుంచి 6వ వచనము. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపచేయును. నేను నా పరిశుద్ధ పర్వతం మీద, సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. అల్లరి చేసేవారిని చూసి, ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి తెగించే వారిని చూసి దేవుడు కళ్ళు ఎర్ర చేస్తున్నాడు. ప్రచండ కోపముతో వారి మీద తన శిక్షను ఉంచబోతున్నాడు అని కూడా మనం బైబిల్లో చూస్తాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి గమనించండి. మన దేవుడు ప్రేమ గలవాడు, కనికరము కలవాడు, అదే సమయంలో న్యాయము కలవాడు, యథార్థతను ప్రేమించేవాడు. పాపము చేసేవాడిని ప్రేమిస్తాడు, కానీ పాపము చేసేవాడు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆ పాపిని తప్పక శిక్షిస్తాడు. పాపం వల్ల వచ్చు జీతము మరణమని బైబిల్ సెలవిస్తుంది. వాని క్రియల చొప్పున వానికి జీతం ఇచ్చుటకు దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏ విత్తనం విత్తుతావో
దాన్ని కోయక తప్పదు అని కూడా బైబిల్ స్పష్టంగా సెలవిస్తుంది. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు, దేవునికి వ్యతిరేకంగా జీవించటము ఆయన కోపమును రేపటమే. దేవునికి వ్యతిరేకంగా జీవించటము ఆయన కళ్ళు ఎర్ర చేయటానికి కారణముగా మారటమే. జ్ఞాపకం ఉందా? సొదొమ గొమొర్ర దేవునికి వ్యతిరేకంగా పాపము చేసినప్పుడు, ఇష్టం వచ్చినట్టుగా వారు తమ శరీరాల్ని పాపానికి పురికొల్పినప్పుడు జరిగిందేమిటి? దేవుని యొక్క కోపము హఠాత్తుగా సొదొమ గొమొర్ర మీద కుమ్మరించబడెను. అగ్ని గంధకములతో ఆ పట్టణములు రెండూ కూడా కాల్చివేయబడినాయి. అంతేకాదు, యెహోరాము గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. ఎవరు ఈ యెహోరాము? జ్ఞాపకం ఉన్నాడా? యెహోషాపాతు యొక్క కుమారుడు. యెహోషాపాతు కుమారుడు ఏం చేశాడు? దేవునికి వ్యతిరేకంగా జీవించాడు. ఆహాబు యొక్క సంతతి వారి యొక్క నడతను బట్టి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు బైబిల్లో మనం చూస్తాం, అతని మీద దేవుని యొక్క కోపము రగులుకొనెను. ఎప్పుడైతే దేవుని కోపము రగులుకున్నదో, ఎందుకు రగులుకుంది? ఆ యెహోరాము చేసిన పాపిష్టి పనులు దేవునికి కోపాన్ని పుట్టించినాయి. ఎప్పుడైతే దేవుని యొక్క కోపము యెహోరాము మీద పుట్టినో జరిగిందేమిటి? కుదరని వ్యాధితో అతడు మొత్తబడ్డాడు. ప్రతిఫలం ఏమిటి? అతడు రాజు అయినప్పటికీ, అధికారి అయినప్పటికీ కుదరని రోగంతో దేవుని యొక్క ఉగ్రతలో పాలు పంచుకున్నాడు. రాజువైనా, అధికారివైనా, ఎవరివైనా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే దేవుడు కళ్ళు ఎర్ర చేస్తాడని, శిక్షిస్తాడని బైబిల్ సెలవిస్తుంది. సహోదరులు, మనం పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధంగా జీవించడమే దేవుని యొక్క చిత్తము అని బైబిల్ సెలవిస్తుంది. కనుక మనలో ఏ ఒక్కరూ కూడా పాపము చేయడానికి పరుగులు తీయవద్దని, పాపము చేసిన ప్రతి వ్యక్తికి శిక్ష ఉంటుందనే సత్యము మరువవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. మొదటిగా మనం చూస్తున్న స్వరము ఎవరిది? అల్లరి చేసేవారిది, పాపము చేసేవారిది, దేవునికి వ్యతిరేకంగా జీవించే వారి యొక్క స్వరాన్ని మొదటి 3 వచనాల్లో చూస్తున్నాం. మరి ఆ తర్వాత స్వరము ఎవరిది? పాపిష్టి మనుషులు చేసిన పాపాన్ని చూస్తూ శిక్ష విధించేటటువంటి దేవుని స్వరాన్ని, తండ్రి అయిన దేవుని స్వరాన్ని మనం చూస్తున్నాం. మరి ఆ తర్వాత మనకు కనిపించే స్వరము, వినిపించే స్వరము ఎవరిదో చూద్దాం రండి. 7వ వచనము, కట్టడను నేను వివరించెదను, యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. యెహోవా నాకు ఈ విధంగా సెలవిచ్చాడు. యెహోవా నాకు ఈ మాట చెప్పాడు. తండ్రి నాతో ఇలా అన్నాడు అంటే అర్థం ఏమిటి చెప్పండి? తండ్రి నాతో ఇలా అన్నాడు అంటే అర్థం ఏమిటి? ఆ మాట అంటుంది ఎవరు? కుమారుడే కదా. ఏమన్నాడట తండ్రి? నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. ఇది ఎవరి స్వరమో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరము. ఇందాక మనం చూసింది యెహోవా స్వరము, అది తండ్రి అయిన దేవుని యొక్క స్వరము. ఇప్పుడు మనం చూస్తుంది ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరము. ఎందుకని? ఆయనే కదా దేవుని ప్రియ కుమారుడు, ఆయనే కదా దేవుని చేత ఏర్పరచబడిన అద్వితీయ కుమారుడు. ఏమంటున్నాడో చూద్దాం రండి. యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చాను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కలు చెక్కలుగా పగలగొట్టెదవు. యేసుక్రీస్తు యొక్క రాజ్య పరిపాలన గురించి ఈ మాటలు రాయబడినాయి. యేసుక్రీస్తు దేవునికి ప్రియకుమారుడని మీ జ్ఞాపకం ఉందా? యేసుక్రీస్తు బాప్తిజం తీసుకొని ఆయన నీళ్ళల్లోంచి బయటకు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలడము, అదే సమయంలో ఆకాశంలో ఒక గొప్ప శబ్దము ప్రజలు విన్నారు. ఏమిటి? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎంత చక్కని మాట! ఇదే మాట యెహోవా నాతో చెప్పాడు అని చెప్పి కీర్తనాకారుడు యేసుక్రీస్తుని గురించి రాయటం ఎంత అద్భుతం! అందుకే ఇది ప్రవచనాత్మకమైన కీర్తన. ఇప్పుడు మనం వింటుంది యేసుక్రీస్తు యొక్క స్వరము, 3వ వ్యక్తి యొక్క స్వరము. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలము తండ్రి అయిన దేవునికి ప్రియమైన
కుమారుడిగా ఉన్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అందరూ ప్రియమైన కుమారులుగా ఉండగలరా? ఏమండి, యాకోబుకు చాలామంది కుమారులు ఉన్నారు. అందరూ ప్రియమైన కుమారులేనా? కాదు, ఒక్కడే ప్రియమైన కుమారుడు. ఎవరు ఆ ఒక్కరు? నీతిగా, యథార్థంగా, తండ్రికి అనుకూలంగా జీవించిన యోసేపే ప్రత్యేకంగా ప్రేమించబడ్డాడు. ఎవరు ప్రేమించబడతారు? ఎవరైతే మాట వింటారో, ఎవరైతే లోబడతారో, యథార్థంగా జీవిస్తారో వారినే కదా తండ్రి ప్రేమించేది, ఆమెనే కదా తల్లిదండ్రులు ప్రేమించేది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఇంట్లో చాలామంది ఉండొచ్చు, మన సంఘంలో వేల మంది ఉండొచ్చు. కానీ నా ఆశ నువ్వు వ్యక్తిగతంగా దేవునికి ప్రియమైన కుమారుడుగా ఉండాలి. ప్రియ సహోదరి, నువ్వు వ్యక్తిగతంగా దేవునికి ప్రియమైన కుమార్తెగా ఉండాలి. ఒక వ్యక్తి ప్రియమైన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుడు ఆశించినట్టుగా జీవించాలి. క్లాస్లో చాలామంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ టీచర్ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తాడు? ఎవరి పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు? క్రమంగా క్లాస్కి వచ్చి చక్కగా పాఠాలు నేర్చుకుని, చక్కగా హోంవర్క్ చేసి, చదువు పట్ల ఎవరైతే శ్రద్ధ వహిస్తారో, శ్రద్ధ చూపిస్తారో వారి పట్లే కదా టీచర్ కానీ మాస్టర్ కానీ శ్రద్ధ చూపించేది. వారి పట్లే కదా ఎక్కువ కేర్ తీసుకునేది. ఈరోజు నువ్వు వాక్యం పట్ల శ్రద్ధ వహించేవాడివైతే, దేవుని పట్ల, దేవుని మాట పట్ల శ్రద్ధ వహించే దానివైతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, తన ప్రేమను నీకు చూపిస్తాడు, లేదా ఆ ప్రేమను నువ్వు అనుభవించగలుగుతావు. మన దేవుడు అందరినీ సమానంగానే ప్రేమిస్తాడు, కానీ ఎవరైతే వాక్యానికి లోబడతారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారు ఆ ప్రేమను అనుభవిస్తారు. యేసుక్రీస్తు తన తండ్రికి సంపూర్ణంగా లోబడ్డాడు కాబట్టి సంపూర్ణంగా తండ్రి ప్రేమను అనుభవించాడు. ఆ తరువాత 10వ వచనం నుంచి 12వ వచనము, 4వ స్వరము. ఏమిటి ఆ 4వ స్వరము? ద వాయిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం చూస్తాం. కాబట్టి రాజులారా వివేకులై ఉండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులు కొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించిపోతారు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. మంచిది. ఇప్పుడు మనం చూస్తున్న స్వరము, వింటున్న స్వరము పరిశుద్ధాత్మ స్వరము. ఎందుకు పరిశుద్ధాత్మ స్వరము అని అంటున్నానంటే, నెహెమ్యా గుమ్మములను నిలబెట్టినప్పుడు దారగుమ్మాన్ని నిలబెట్టాడు. దారగుమ్మము దేనికి సూచన? పరిశుద్ధాత్మ దేవునికి సూచన. మన హృదయంలో నుంచి జీవపు ధారలు ప్రవహించును గనుక అని అంటూనే, ధారలు అనే మాటకు యేసుక్రీస్తు యొక్క భావం ఏమిటంటే పరిశుద్ధాత్మ, వారు పొందుకోబోతున్న ఆత్మను గురించి ఆయన ఈ విధముగా పలికెను అని కూడా ఉంది కదా. ధారగుమ్మము పరిశుద్ధాత్మ దేవునికి సూచన. పరిశుద్ధాత్మ దేవునికి సూచన అయిన దారగుమ్మాన్ని వారు నిలబెట్టిన తరువాత, నిలబెట్టిన గుమ్మం పేరేంటి తెలుసా మీకు? నీటి గుమ్మము. దారగుమ్మం అయిపోయిన తర్వాత నీటి గుమ్మాన్ని మనం చూస్తున్నాం కదా. నీటి గుమ్మము దేనికి సూచన? వాక్యమునకు సూచన. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించబడ్డాడు? మనలను సత్యములోనికి నడిపించటానికి ఆయన పంపించబడ్డాడు. ఆయన వచ్చినప్పుడు, అనగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మనలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అని ప్రభువే సెలవిచ్చాడు. సత్యములోనికి నడిపిస్తాడు. ఎవరు ఈ సత్యము? యేసుక్రీస్తే ఆ సత్యము. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని సత్యములోనికి, క్రీస్తులోనికి నడిపించటమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. మనందరినీ కూడా క్రీస్తు రూపములోనికి తేవటమే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పని. కాబట్టి ఈ 3 వచనాల్లో మనం చూసేది ఏమిటయ్యా అంటే, వినేది ఏమిటయ్యా అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, లేకపోతే ఆ తండ్రి కోపగిస్తాడు. కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి. ఎవరు ఆ కుమారుడు? ఇందాకే చదివాం కదా, నీవు నా కుమారుడువు, నీవు నా ప్రియమైన కుమారుడువు. ఎవరు ఆ ప్రియమైన కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తే.
పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్నాడు నశించిపోతున్న లోకానికి. ఏమని? ప్రియమైన క్రీస్తును ముద్దు పెట్టుకోండి, ఆయనను ప్రేమించండి, ఆయనను హత్తుకోండి. ఒకవేళ క్రీస్తును మీరు హత్తుకోకపోయినట్లయితే, ఆయనను మీరు ప్రేమించకపోయినట్లయితే తండ్రి అయిన దేవుడు కోపగిస్తాడు. ఎందుకని? యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే ఎందుకు తండ్రికి కోపం వస్తుంది తెలుసా? మీకు ఎందుకు కోపం వస్తుందో దయచేసి జాగ్రత్తగా వినండి. పాపిష్టి మనిషి తాను చేసిన పాపాలను బట్టి దేవునికి దూరం అయిపోయాడు, క్షేమానికి దూరం అయిపోయాడు, సమృద్ధికి దూరం అయిపోయాడు, ఆత్మీయతకు దూరం అయిపోయాడు, ఆరోగ్యానికి దూరం అయిపోయాడు, సుఖ సంతోషాలకు దూరం అయిపోయాడు, శాంతి సమాధానాలకు దూరం అయిపోయాడు. ఇలా మనిషి పాపం చేయడం వల్ల సకల ఆశీర్వాదాలకు మనిషి దూరం అయిపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, శాపానికి చేరువైపోయాడు, నరకపు పొలిమేరల్లో నడుస్తూ తిరుగుతున్నాడు. అట్లాంటి పాపిష్టి మనిషిని దేవుడు చూశాడు. నా స్వరూపమందు నా పోలిక చొప్పున నేను చేసుకున్న మనిషి, నిత్యము నాతో జీవించవలసిన మనిషి రేపో మాపో నరకంలో కూలబడ్డానికి, నరకంలో కాలబడ్డానికి, నరకపు పొలిమేరలో తిరుగుతున్నాడు. ఏదో ఒకటి చేసి తనను నా వాడిగా చేసుకోవాలి, ఏదో ఒకటి చేసి తనను నా చెంతకు చేర్చుకోవాలి అని దేవుడు ఆశించినప్పుడు తనకున్న ఒకే ఒక్క మార్గం ఏమిటంటే, ఆ వ్యక్తి అనగా నువ్వు నేను పాపిష్టి పనులు చేసి నరకపు పొలిమేరలో తిరుగుతున్నప్పుడు పాపం వల్ల రావాల్సిన జీతం ఏమిటి? మరణము. ఆ తర్వాత తీర్పు. ఆ తీర్పులో ఏ ఒక్కరూ కూడా నీతిమంతుడిగా తీర్చబడే అవకాశం లేనే లేదు. ఎందుకని? మన నీతి అనగా నీతిమంతులుగా మన మధ్య ఎవరైనా ఉన్నట్లయితే మన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డ వంటిది అని బైబిల్ సెలవిస్తుంది. అనగా ఏ ఒక్కడు కూడా తన నీతిని బట్టి దేవుణ్ణి సంతోషపరచలేడు, దేవుణ్ణి మెప్పించలేడు. అటువంటి మురికి జీవితం జీవిస్తున్న మనము ఎలా పరలోకానికి వెళ్ళగలము? ఎలా దేవుణ్ణి చూడగలము? ఛాన్స్ లేదు, అవకాశము లేదు. సరే, అప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, పాపిష్టి మనిషి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తముగా నా కుమారుడినే పంపిస్తే, వారికి రావాల్సిన శిక్ష అంతటిని కూడా నా కుమారుడి మీద వేసేస్తే, వారు మరణించాల్సిన స్థానంలో నా కుమారుడిని మరణానికి అప్పగించేస్తే, వారు చిందించాల్సినటువంటి రక్తాన్ని నా కుమారుడే చిందిస్తే, వారి ముఖం మీద పడాల్సినటువంటి ఉమ్మును నా కుమారుడే భరిస్తే, వారి తల మీద పెట్టవలసినటువంటి ముళ్ళ కిరీటాన్ని నా కుమారుడు ధరింపచేస్తే, వారి స్థానంలో నా కుమారుడు మరణిస్తే నా ప్రజలకు శిక్ష ఉండదే. కాబట్టి నా ప్రియమైన కుమారుణ్ణి నేను వారి కొరకు పంపిస్తా. బైబిల్ సెలవిస్తుంది, ఆయన అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని, యేసుక్రీస్తు దేవుడితో సమానంగా ఉన్నవాడు, ఆయన దేవుడితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనక తనను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి నువ్వు నేను పడి ఉన్న చోటికి ఆయన వచ్చి నీ కొరకు నా కొరకు దివ్యమైన బోధలు ఎన్నో చేసి నీకు నాకు రావాల్సిన అవమానాన్ని, దెబ్బలను, మరణాన్ని శిలువ మీద ఆయన భరించి వహించి ఆ తరువాత ఆయన మరణించి నీకు నాకు రావాల్సినటువంటి శిక్షంతటిని కూడా శిలువ మీద కొట్టేశాడు. ఆయన సమాధి చేయబడి ఆయన 3వ దినమున దేవుడు కనుక మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఇది బైబిల్ యొక్క సారాంశం. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుణ్ణి నీ కోసం ఏం చేశాడు? మరణానికి అప్పగించేశాడు, శాపానికి అప్పగించేశాడు. 10,000ల్లో అతి కాంక్షణీయుడు, 10,000ల్లో అతి సుందరుడు అయిన తన కుమారుణ్ణి స్వరూపమైనను సురూపమైనను లేనివాడిగా రూపే పూర్తిగా మారిపోయే విధంగా తన కుమారుని యొక్క మోమును చిత్రవద చేసినప్పుడు ఆ తండ్రి భరించాడు. ముఖం మీద గాండ్రించి ఉమ్మి వేస్తున్నప్పుడు ఆ తండ్రి సహించాడు. మన పాపిష్టి తలంపులను బట్టి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి కొడుతున్నప్పుడు ఆయన సహించాడు. మన చేతులతో చేసిన పాపిష్టి క్రియలను బట్టి ఆయన చేతులను మేకులతో ఆ సిలువకు దిగగొడుతున్నప్పుడు ఆ తండ్రి సహించాడు. పాపిష్టి తిరుగులను బట్టి మన కాళ్ళకు రావలసిన శిక్ష అంతటిని యేసుక్రీస్తు కాళ్ళకు మేకులు బిగించి ఆ కొయ్యకు కొడుతున్నప్పుడు ఆ తండ్రి సహించాడు.
దయచేసి గమనించండి. తన కళ్ళ ముందే తన కుమారుడు ఎవరి ద్వారా కొట్టబడుతూ ఉంటే ఏ తండ్రైనా తట్టుకోగలడా? ఏ తండ్రి అయినా తల్లి అయినా భరించగలదా? మన పరమ తండ్రి భరించాడు. తన కళ్ళ ఎదుటే అపిష్టి మనుషులు, ముష్కరులు, తన చేతులతో చేయబడిన వాళ్ళు తన ప్రియ కుమారుని చిత్రవధకు గురి చేస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు మౌనంగా సహించాడు. ఎందుకని? ఒకవేళ ఆ రోజు ఆ దేవుడు సహించకపోతే ఈరోజు మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదు, పరలోకానికి చేరే అవకాశాన్ని పొందుకునే వాళ్ళము కాదు. ఏ కుమారుడినైతే నా రక్షణ కోసం దేవుడు త్యాగం చేశాడో ఆ కుమారుని మనం పట్టించుకోకపోతే, ఆ కుమారుని మన సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఆ కుమారుని మనం స్వీకరించకపోతే తండ్రి ఎలా తట్టుకుంటాడు? తండ్రి ఎలా భరించగలడు? మీ పాపిష్టి జీవితం కోసం, మీకు రావాల్సిన శిక్షను తప్పించుట కొరకు నా కుమారుణ్ణి నేను త్యాగం చేస్తే, నా కుమారుణ్ణి మీకోసం మీ స్థానంలో మరణానికి అప్పగిస్తే నా కుమారుణ్ణి మీరు పట్టించుకోరా? నా కుమారుణ్ణి మీరు లెక్క చేయరా? బైబిల్లో మనం చూస్తాం ఏమని? కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. దేవునికి కోపం పుట్టించేది ఈ లోకంలో ఏదైనా ఉన్నది అంటే అది ప్రప్రథముగా ఎవడైతే యేసుక్రీస్తును నిర్లక్ష్యం చేస్తాడో, ఎవరైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించకుండా విర్రవీగుతాడో ఆ వ్యక్తి దేవుని యొక్క కోపాన్ని రేపుతున్నాడు అనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. నువ్వు రక్షించబడతావని, నువ్వు బాగుపడతావని నేను ఎంతో నమ్మి నా కుమారుని మరణానికి అప్పగిస్తే నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తావా? పాపంలో తైతెక్కలాడతావా? పాపిష్టివాడిగా నేను జీవిస్తావా? నీ సంగతి చూస్తా నాగు అని చెప్పి తండ్రి అయిన దేవుడు కోపగించడా? తండ్రి అయిన దేవుడు ఆ వ్యక్తిని శిక్షించడా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందుము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి, సహోదరుడా, ప్రభువు పేరట అడుగుతున్నా, రక్షించబడ్డావా? తండ్రి అయిన దేవుడు ఏ ఉద్దేశంతో తన ప్రియ కుమారుడిని 2000 సంవత్సరాల క్రితం మరణానికి అప్పగించాడో దాని వెనుక ఉన్న అద్భుతమైన ఉద్దేశం ఏమిటో ఆ ఉద్దేశము నీ జీవితంలో నెరవేరిందా? కుమారుణ్ణి ముద్దు పెట్టుకోండి, క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. లేని ఎడల దేవుడు కోపగిస్తాడు, ఆయన ఉగ్రతను మన మీద కుమ్మరిస్తాడు. తప్పక మనము నరకంలో కూలబడవలసి ఉంటుంది. అలా నువ్వు లేక మనము నరకంలో కూలబడకుండా ఉండాలి అంటే ఆ క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి, ఆయనను దేవునిగా స్వీకరించాలి. పరిశుద్ధమైన జీవితము జీవించటానికి మనల్ని మనం అప్పగించుకోవాలి. అందుకొరకు ఈరోజు ప్రార్థన చేద్దామా? లెట్ us pray. ప్రతి ఒక్కరూ మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ ప్రియ కుమారుడిగా కుమార్తెగా జీవించాలి అని చెప్పే మీరు మమ్మల్ని పిలిచారు. ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి మమ్మల్ని పిలిచిన కారణము మేము నీ బిడ్డలుగా, నీ సొత్తుగా, యాజకులుగా జీవిస్తామని. తండ్రి, ఈ సమయంలో అడుగుతున్నాను, తమ చేతులు నీకు చూపిస్తున్న ప్రతి ఒక్కరిని నీ కుమారునిగా, కుమార్తెగా అంగీకరించండి. అంతేకాకుండా ప్రభువా, వారి పేర్లు జీవగ్రంథంలో లిఖింప చేయండి. ఇప్పటి వరకు చేసిన ప్రతి పాపమును క్షమించండి. నీ రక్తములో వారిని కడిగి శుద్ధి చేయండి. ఇది మొదలుకొని నీకు, నీ త్యాగమునకు సాక్షులుగా జీవించే భాగ్యము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.